హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సోషల్ రెండవ పాఠం అడవులు ఫారెస్ట్స్ గురించి తెలుసుకుందాం. ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా ప్రపంచ శీతోష్ణ స్థితి మండలాలు ఎన్ని? 7. అవి భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. 2. సవన్నాలు. 3. ఎడారి ప్రాంతాలు. 4. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. 5. స్టెప్పీలు. 6. టైగా ప్రాంతం. 7. టండ్రా శీతోష్ణ స్థితి. ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం ఈ అక్షాంశాల మధ్య ఉన్నది. భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య. ఈ ప్రాంతం సగటున 150 సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం లేదా భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం. దట్టమైన అడవులతో ఉన్న ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. ఉష్ణమండల శీతోష్ణ స్థితి మండలంలో గల దట్టమైన అడవులు సెల్వాలు. రెడ్ ఇండియన్లు డాష్ అమెజాన్లోని ఆటవికులు. కాంగో పరివాహక ప్రాంతంలోని ఆటవికులు డాష్ పిగ్మీలు. పిగ్మీలు ఈ ప్రాంతంలో కలరు. ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం లేదా భూమధ్య రేఖ ప్రాంతం. అంగోలా ఈ ప్రాంతానికి ఉదాహరణ. ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతానికి. ఇది ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతంలో గల ఒక దేశం అంగోలా. సవన్నాలు ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య. ఈ ప్రాంతంలో గడ్డి 1 నుండి 6 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. సవన్నా ప్రాంతంలో. కెన్యాలో డాష్ గడ్డి భూములు కలవు. సవన్నా గడ్డి భూములు. సవన్నా ప్రాంత ప్రజల ప్రధాన జీవనోపాధి పశు పోషణ. కెన్యా ఈ ప్రాంతంలో గల ఒక దేశం. సవన్నా ప్రాంతం. ఎడారి ప్రాంతాలు ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఖండాలకు పశ్చిమ వైపు 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. ఇరాన్ ఈ ప్రాంతంలో గల ఒక దేశం. ఎడారి ప్రాంతం. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంత ప్రధాన లక్షణం వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం. ఆలివ్ కార్క్ వృక్షాలు మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంత వృక్షాలు. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలలో గల అరణ్యాలు వృక్షాలు విశాల పత్రాలు కలిగిన సతత హరిత అరణ్యాలు. ఈ ప్రాంత అరణ్యాలలో గల వృక్షాలు విశాల పత్రాలను కలిగి ఉంటాయి. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంత వృక్షాలు. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతంలో గల ఒక దేశం ఫ్రాన్స్. ఇక్కడి విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయం మరియు పశు పోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు. ఫ్రాన్స్ లేదా మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతం.
విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. స్టెప్పీలు అధిక ఉష్ణోగ్రత, చలి కలిగిన ఈ అర్ధ శుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ. స్టెప్పీలలో విస్తృత వ్యవసాయం ఇక్కడ అమలులో ఉంది. స్టెప్పీల ప్రాంతంలో లేదా ఉక్రెయిన్ను ఈ ప్రాంతాలకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. స్టెప్పీలను టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో డాష్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య. ఇది ప్రపంచంలో అతిపెద్ద శతతహరిత అరణ్యాలను కలిగిన ప్రాంతం. టైగా ప్రాంతం. ఇక్కడ ఫర్ వాణిజ్యము ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైన కార్యకలాపం. టైగా ప్రాంతం లేదా ఉత్తర కెనడా. ఉత్తర కెనడా ఈ ప్రాంతానికి ఒక ఉదాహరణ. టైగా ప్రాంతానికి ఒక ఉదాహరణ. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న శీతోష్ణ స్థితి, టండ్రా శీతోష్ణ స్థితి. ఉత్తర రష్యాను ఈ ప్రాంత శీతోష్ణ స్థితికి ఉదాహరణగా చెప్పవచ్చు. టండ్రా శీతోష్ణ స్థితి. టండ్రా ప్రజలు తమ ఆహారం కోసం డాష్ పై ఆధారపడతారు. జంతువులపై ఆధారపడతారు. శీతోష్ణ స్థితి, వర్షపాతం, నేల రకం ఆధారంగా అడవులు ఎన్ని రకాలు? అవి 5 రకాలు. అవి: 1 సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అడవులు. 2 3 ముళ్ళ లేదా పొద అడవులు. 4 మడ లేదా తీర ప్రాంత లేదా చిత్తడి అడవులు. 5 పర్వత ప్రాంత అడవులు. 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం మరియు 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో పెరిగే అరణ్యాలు సతత హరిత అరణ్యాలు. ఇక్కడి వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. సతత హరిత అరణ్యాలు. భారతదేశంలో సతత హరిత అరణ్యాలు గల ప్రాంతాలు: హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళ. మహాగని, ఎబోనీ, రోజ్వుడ్, ఐవరీవుడ్ వంటి వృక్ష జాతులు ఈ అడవులలో పెరుగుతాయి. సతత హరిత అరణ్యాలలో. లయన్ టైల్డ్ మకాక్, సింహపు తోక కోతి ఈ అడవులలో ఉండే ఒక జంతువు. సతత హరిత అరణ్యాలలో ఉండే ఒక జంతువు. 70 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలలో విస్తరించి ఉన్న అడవులు ఆకురాల్చు అడవులు. ఆకురాల్చు అడవులలో గల వృక్షాలు వేసవి నెలల్లో డాష్ తగ్గించడానికి ఆకులు రాల్చుతాయి. బాష్పోచ్చేకాన్ని తగ్గించడానికి. ద్వీపకల్ప పీఠభూమిలో విస్తరించి ఉన్న అడవులు ఆకురాల్చు అడవులు. ఆకురాల్చు అడవులలో గల వృక్షాలు టేకు, సాల్, వెదరు, రోజ్వుడ్, చందనం, వేప. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలోని అడవులు ముళ్ళ మరియు పొద అడవులు. ముళ్ళ మరియు పొద అడవులలో గల వృక్ష జాతులు అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్, తుమ్మ, రేగు. ఈ అడవులను చిత్తడి అడవులు అని కూడా అంటారు. మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు. సుందర్బన్ ప్రాంతాలు ఇవి పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. వెనుకకు మరలిన జలాలలో గల అడవులు మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు.
తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న ఈ అడవులలో పెరుగుతాయి. మడ అడవులలో పెరుగుతాయి. భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాస వేర్లు కలిగిన చెట్లు ఇక్కడ ప్రధానమైనవి మడ అడవులలో. ఇక్కడి వృక్షాల ఆకులు సన్నని సూదంటు ఆకారంలో త్రిభుజాకారంలో ఉంటాయి. పర్వత ప్రాంత అడవులు లేదా శృంగాకారపు అడవులలో. హిమాలయ ప్రాంతంలో గల అడవులు శృంగాకారపు అడవులు. స్పర్, ఫర్, విల్లు, దేవదారు, సిల్వర్ ఫర్ వృక్షాలు ఈ అడవులలో పెరుగుతాయి. పర్వత ప్రాంత అడవులు లేదా శృంగాకారపు అడవులలో. పర్వత ప్రాంతాలలో గల ప్రధాన జంతు జాలము ద్రవపు జింక, మంచు చిరుత. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం భారతదేశంలో గల అటవీ విస్తీర్ణం 8,07,276 చదరపు కిలోమీటర్లు. భారతదేశం మొత్తం భూభాగంలో ఎంత శాతం అడవులు విస్తరించి ఉన్నాయి? 24.56%. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానం 10వ స్థానం. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో ఎంత శాతం అడవులు విస్తరించి ఉండాలి? లేదా మొత్తం భూభాగంలో అడవుల కింద ఉండాల్సిన భూమి శాతం ఎంత? 33%. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో మైదాన ప్రాంతాలలో అడవుల క్రింద ఉండవలసిన అడవుల శాతం భూమి శాతం ఎంత? 20%. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం కొండ ప్రాంతాలలో అడవుల కింద ఉండవలసిన భూ విస్తీర్ణత శాతం ఎంత? 60%. భారతదేశంలో ఈ రాష్ట్రం విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. మధ్యప్రదేశ్. భారతదేశంలో విస్తీర్ణ పరంగా రెండవ అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో విస్తీర్ణ పరంగా చివరి స్థానంలో అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం హర్యానా. భారతదేశం డాష్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉంది. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. భారతదేశం డాష్ డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది. 30 డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది. భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణానికి మధ్య దూరం 3,214 కిలోమీటర్లు. భారతదేశం తూర్పు నుండి పడమరకు మధ్య దూరం 2,933 కిలోమీటర్లు. భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో ఎంత విస్తీర్ణం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది? 37,392 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఎంత శాతం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది? 22.94%. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న జిల్లా
కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లో సాంద్రత రీత్యా మొదటి స్థానంలో అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న జిల్లా విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో సాంద్రత రీత్యా చివరి స్థానంలో అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న జిల్లా కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అడవులు డ్యాష్ నుండి డ్యాష్ వరకు విస్తరించి ఉన్నాయి. ఉత్తరాన సింహాచలం కొండల నుండి దక్షిణాన శేషాచల కొండల వరకు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల అడవి. వర్షపాతం, వాతావరణం మరియు నేలల రకం ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని అడవులు ప్రధానంగా ఎన్ని రకాలు? అవి 4 రకాలు. అవి: 1 తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, 2 శుష్క లేదా పొడి ఆకురాల్చే అడవులు, 3 పొద లేదా ముళ్ళ అడవులు, 4 టైడల్ లేదా డెల్టా అడవులు. తేమతో కూడిన ఆకురాల్చు అడవులు డ్యాష్ వర్షపాతం గల ప్రాంతాలలో పెరుగుతాయి. 125 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో పెరుగుతాయి. 25 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో పెరిగే అడవులు తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలలో విస్తరించి ఉన్న అడవులు తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. వేగి, ఎగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టెగి మరియు సాల వృక్షాలు పెరిగే అడవులు తేమతో కూడిన ఆకురాల్చు అడవులు. ఆంధ్రప్రదేశ్లో తేమతో కూడిన ఆకురాల్చు అడవులు ఈ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి: శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి. 75 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాలలో పెరిగే అడవులు శుష్క ఆకురాల్చు అడవులు. శుష్క ఆకురాల్చు అడవులు ఈ జిల్లాలలో కలవు: వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు. శుష్క ఆకురాల్చు అడవులలో గల ముఖ్యమైన వృక్షాలు మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఎగిస, వేప, బూరుగ, మోదుగ మరియు ఎర్ర చందనం. కడప, చిత్తూరు జిల్లాలలోని శేషాచల అడవులలో పెరిగే అరుదైన వృక్ష జాతి ఎర్రచందనం. ఉత్పత్తి మరియు ఎగుమతులలో విశేష స్థానం ఉన్న వృక్షం ఎర్రచందనం. 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలలో పెరిగే అడవులు చిట్టడవులు. చిట్టడవులు పెరిగే జిల్లాలు రాయలసీమ జిల్లాలు అంటే కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు. చిట్టడవులలో పెరిగే చెట్లు తుమ్మ, బులుసు, రేగు, చందనం, వేప. IUCN విస్తరించండి: ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. కలివిడి కోడి నివసించే శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం డ్యాష్ జిల్లాలో కలదు: కడప జిల్లా. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే కలివిడి కోడిని అరుదైన జాతులుగా తెలియజేసిన సంస్థ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 974 కిలోమీటర్లు. మడ అడవులు లేదా డెల్టా అడవులు గల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం. ఉదాహరణకు తూర్పుగోదావరిలోని కోరంగి ప్రాంతం. మడ లేదా డెల్టా అడవులలో గల చెట్లు ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, కొరడ, మడ, తెల్లమడ,
పత్రితీగ, బలబండి తీగ. వృక్షజాలం మరియు జంతుజాలాలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్లో స్థాపించబడిన వన్యప్రాణుల అభయారణ్యాలు ఎన్ని? జాతీయ ఉద్యానవనాలు ఎన్ని? 13 వన్యప్రాణుల అభయారణ్యాలు, 3 జాతీయ ఉద్యానవనాలు. అటవీ జాతి అనగా సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక, మాండలిక సారూప్యాలు కలిగిన కుటుంబాలు, సాంప్రదాయ సమూహాలుగా ఉన్న సామాజిక విభాగం. నల్లమల అడవిలో ఉండే ఆదిమ తెగ చెంచులు. బోండోలు, చెంచులు, కొండరెడ్లు, కొండ సవరలు, గోండు, ఎరుకల, యానాదులు డాష్ ఆదిమ జాతులు. ఆంధ్రప్రదేశ్లో ఉండే గిరిజనులు. చెంచుల సాంప్రదాయ జీవన విధానం డాష్ పై ఆధారపడి ఉంటుంది. వేట మరియు ఆహార సేకరణ. అడవులను రిజర్వ్ మరియు రక్షిత అడవులుగా వర్గీకరించిన బ్రిటిష్ వారి చట్టాలు 1864 మరియు 1878 చట్టాలు. అటవీ శాఖ ఏర్పాటుకు బ్రిటిష్ వారు చేసిన 2 చట్టాలు 1864 మరియు 1878 చట్టాలు. అడవులను రిజర్వ్ మరియు రక్షిత అడవులుగా వర్గీకరించడం ద్వారా గిరిజనులు మరియు అటవీ వినియోగదారులకు సాంప్రదాయంగా వస్తున్న హక్కులను అనుమతించని బ్రిటిష్ చట్టాలు 1864 మరియు 1878 చట్టాలు. సంరక్షణ, పునరుజ్జీవనం, అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వామ్యం చేయడం అనేది ముఖ్యమైన అంశంగా ప్రకటించిన విధానం 1988 జాతీయ అటవీ విధానం. 1988 జాతీయ అటవీ విధానం ప్రకటించిన ముఖ్యమైన అంశం వన సంరక్షణ, పునరుజ్జీవనం, అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వామ్యం చేయడం. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేస్తూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాష్ విధానాన్ని బలోపేతం చేసింది. ఎకో టూరిజం. పారిశ్రామిక ప్రాంతాలు, బంజరు భూములలో పచ్చదనాన్ని పెంచడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. సామాజిక వనీకరణ లేదా సామాజిక అడవుల పెంపకం యొక్క ఉద్దేశం. ముఖ్యమైన అటవీ చట్టాలు 1894 అడవుల చట్టం, 1950 అడవుల పండుగ, 1952 జాతీయ అటవీ విధానం, 1980 వన సంరక్షణ చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం. డాష్లో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది డిసెంబర్ 2006. దీనిని షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ వాసుల చట్టం అంటారు. అటవీ హక్కుల చట్టం 2006. 2006 అటవీ హక్కుల చట్టం ఇతర పేర్లు గిరిజన హక్కుల చట్టం లేదా గిరిజన భూ చట్టం లేదా అటవీ హక్కుల గుర్తింపు చట్టం. చిప్కో ఉద్యమం అనేది అటవీ సంరక్షణ ఉద్యమం. ఉత్తరప్రదేశ్లోని చమోలి జిల్లాలో, ప్రస్తుతం ఉత్తరాఖండ్, ఉద్భవించింది. చిప్కో అనే పదానికి ఆలింగనం అని అర్థం. చిప్కో ఉద్యమం 1973లో జరిగిన అహింసా ఉద్యమం. 1973లో చమోలి జిల్లా ఉత్తరాఖండ్లోని గోపేశ్వర్లో 300 వృక్షాలను నరికేందుకు ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ సైమన్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. దీనికి ఆ గ్రామ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక్కొక్కరు ఒక్కో చెట్టును ఆలింగనం చేసుకుని చెట్లను నరకాలి అనుకుంటే వాటితో పాటు మమ్మల్ని నరకండి అని హెచ్చరించారు. అటవీ సంరక్షణ కోసం
మహిళలు ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1973లో సుందర్లాల్ చిప్కో ఉద్యమ నాయకుడు. FDST అటవీ నివాస షెడ్యూల్డ్ తెగలు, ఫారెస్ట్ డ్వెల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. OTFD ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు, అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. FDST మరియు OTFD అటవీ హక్కులను, అటవీ భూముల ఆక్రమణలను ఈ చట్టం గుర్తిస్తుంది. అటవీ హక్కుల చట్టం 2006. శీతోష్ణ స్థితి అనగా ఒక ప్రదేశంలోని దీర్ఘకాలపు సగటు వాతావరణపు స్థితి. బాష్పోచ్చేకం అనగా చెట్ల నుంచి నీరు ఆవిరి కావడం. శృంగాకారపు చెట్లు, సూది ఆకారం ఆకులు గల పొదలు. సుందరవనాలు పశ్చిమ బెంగాల్లో పెరిగే మడ జాతి వనాలు. 1894 అటవీ విధానం. బ్రిటిష్ వలస పాలనలో భారతదేశంలో అడవులపై మొట్టమొదటి సమగ్ర విధానం. లక్ష్యం అడవుల సంరక్షణ మరియు కలప ఆధారిత నిర్వహణ. 1952 అటవీ విధానం. ఇది స్వాతంత్ర్యం అనంతరం వచ్చిన మొదటి అటవీ విధానం. దీని ప్రకారం దేశ విస్తీర్ణంలో సగటున 33% అడవులు ఉండాలి. మైదానాల్లో 20%, కొండ ప్రాంతాల్లో 60% అటవీ విస్తీర్ణం ఉండాలి. 1980 అటవీ సంరక్షణ చట్టం. ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అడవులను రిజర్వ్ చేయడాన్ని లేదా అటవీయేతర ప్రయోజనాల కోసం అటవీ భూమిని ఉపయోగించడాన్ని ఖచ్చితంగా పరిమితం చేస్తుంది మరియు నియంత్రిస్తుంది. జాతీయ అటవీ విధానం NFP 1988. ఇది 1952 నాటి జాతీయ అటవీ విధానాన్ని సవరించడానికి 1988 జాతీయ అటవీ విధానం అడవుల రక్షణ మరియు అభివృద్ధిలో స్థానిక వర్గాలను సాధికారత మరియు భాగస్వామ్యం చేయాలనే ఆలోచనను గట్టిగా సూచించింది. సంవత్సరం పొడవునా పచ్చగా కనిపించే అడవులు ఏవి? సతత హరిత అరణ్యాలు. ఏ సంవత్సరంలో జాతీయ అటవీ పరిరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది? 1980. ఈ క్రింది ఏ అడవులలో రకరకాల పాములు, కీటకాలు ఉన్నాయి? సతత హరిత అరణ్యాలు. శతత హరిత అరణ్యాలు. లయన్ టెయిల్డ్ మకాక్, ఆకురాల్చు అడవులు, రకరకాల దుప్పులు. పర్వత ప్రాంత అడవులు, మంచు చిరుత పులి. మడ అడవులు, వివిధ రకాల చేపలు. అధిక వర్షపాతం, శతత హరిత అరణ్యాలు. తక్కువ వర్షపాతం, ముళ్ళ అడవులు. తీర ప్రాంత రేఖ, మడ అడవులు. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి జతపరచండి అనే వాటికి ఆన్సర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది.
గమనించగలరు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం 3వ పాఠం పటాల ద్వారా అధ్యయనం లర్నింగ్ త్రూ మ్యాప్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మీకు 2 ప్రశ్నలు. నీవు బెంగళూరు నుండి ఈటానగర్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏ దిక్కు నుండి ప్రయాణిస్తావో కామెంట్ చేయండి. భారతదేశంలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం ఏదో కామెంట్ చేయండి. పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరుకోవాలి అనుకుని అమెరికాను కనుగొన్న వ్యక్తి కొలంబస్. డాష్ సంవత్సరంలో వాస్కోడి గామా సముద్ర మార్గం ద్వారా భారతదేశంలోని కాలికట్కి చేరుకున్నాడు. క్రీస్తు శకం 1498. క్రీస్తు శకం 1498లో భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా కాలికట్కి చేరుకున్న నావికుడు వాస్కోడి గామా. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి మాజిలా. కార్టోగ్రాఫర్స్ అనగా పటాలు తయారు చేసేవారు. మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారు సుమేరియన్లు, బాబిలోనియన్లు. పటంలోని విషయాలను పశ్చిమం నుండి తూర్పు వైపుకు ఉండేటట్లు రూపొందించిన గ్రీకు పట తయారీదారులు ఎవరు? అనాక్సిమాండర్, హెకేటియస్, హెరడోటస్. అక్షాంశ రేఖాంశ భావనలను పటాల తయారీకి అన్వయించిన వారు గ్రీకులు. పటాల తయారీలో ఇతని కృషి విశేషమైనదే కాక విరివిగా ఉపయోగించబడినది టాలమీ. పటాల తయారీలో విశేష మార్పులను తీసుకువచ్చిన ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్ను ప్రవేశపెట్టిన వాడు గెరార్డస్ మెర్కేటర్. ఇవి పట సూచికల్లోని ముఖ్యాంశాలు: స్కేలు, దిక్కులు, చిహ్నాలు, రంగులు. పటంలోని అంశాలను లేదా విషయాన్ని తెలియజేసేది పట శీర్షిక. పటంలో డాష్ ఆధారంగా దిక్కును తెలుసుకోవచ్చు. కుడి వైపున పై భాగంలో ఉన్న బాణం గుర్తు. సాధారణంగా డాష్ దిక్కు పైన ఉండే విధంగా పటాలు తయారు చేయబడతాయి. ఉత్తర దిక్కు. స్కేల్ అనగా ఉపరితలముపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపేది. పటంలో సవరించి చూపే స్కేల్ ఎన్ని రకాలు? 3 రకాలు. అవి: వాక్య రూప స్కేల్, దీనిని స్టేట్మెంట్ స్కేల్ లేదా వెర్బల్ స్కేల్ అని ఇంగ్లీష్లో అంటారు. గ్రాఫ్ రూపంలోని స్కేల్, దీనిని గ్రాఫికల్ స్కేల్ అంటారు. నైష్పత్తిక స్కేల్, దీనిని రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్ అని కూడా అంటారు. ఇది వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. స్టేట్మెంట్ స్కేల్ లేదా వెర్బల్ స్కేల్. ఇది పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారునట్లుగా రూపొందించబడి ఉంటుంది. గ్రాఫికల్ స్కేల్. పట అధ్యయనం చేసే వారికి అనుకూలమైన ప్రామాణిక కొలతలలో ఉపయోగించుకునేందుకు వీలుగా రూపొందించబడి ఉండే స్కేలు రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్ లేదా నైష్పత్తిక స్కేల్. భారత సర్వేక్షణ శాఖ లేదా సర్వే ఆఫ్ ఇండియా వీటి తయారీలో సాంప్రదాయక చిహ్నాలు ఉపయోగిస్తుంది. టోపో షీట్స్. కొన్ని సాంప్రదాయక చిహ్నాలు కింద చూడవచ్చు: మైలురాయి, సమాధులు, పర్వత శ్రేణి, బావి, పర్వత శిఖరం, నది, చెరువు. పటంలో స్కేలు యొక్క ఉపయోగం ఏమి? భూమి ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపవచ్చు. పటాల తయారీలో చిహ్నాలను ఎందుకు ఉపయోగిస్తాం? వాస్తవ అంశాలను చిహ్నాలు ఉపయోగించి పటంలో ఆ ప్రదేశాల ఉనికిని చూపవచ్చు.
ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడంలో దీనిని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎన్ఎస్ఎల్ సముద్ర మట్టం నుండి ఎత్తు, మీన్ సీ లెవెల్. ఎత్తును బట్టి రంగు. ఆకుపచ్చ రంగు మైదానాలను తెలుపుతుంది. పసుపు రంగు పీఠభూములను తెలుపుతుంది. నారింజ రంగు ఎత్తైన అంటే 1000 ఎంఎస్ఎల్ నుండి 3000 ఎంఎస్ఎల్ వరకు ఉండే వాటిని తెలుపుతుంది. ఊదా రంగు 3000 ఎంఎస్ఎల్ నుండి 7000 ఎంఎస్ఎల్ వరకు ఉండేటటువంటి వాటిని తెలపడానికి ఊదా రంగు తెలుపుతుంది. తెలుపు రంగు 7000 ఎంఎస్ఎల్ నుండి 8000 ఎంఎస్ఎల్ వరకు ఉండేటటువంటి వాటిని తెలపడానికి తెలుపు రంగు ఉపయోగిస్తారు. ఆకుపచ్చ మైదానాలను తెలపడానికి, పసుపు పీఠభూములను తెలపడానికి, నారింజ ఎత్తైన 1000 నుండి 3000 ఎంఎస్ఎల్ వరకు ఉండేటటువంటి ఎత్తులను తెలపడానికి నారింజ రంగు ఉపయోగిస్తారు. ఊదా రంగు 3000 నుండి 7000 ఎంఎస్ఎల్ ఎత్తు వరకు ఉండేటటువంటి వాటిని ఊదా రంగులో తెలుపుతారు. తెలుపు రంగు 7000 నుండి 8000 ఎంఎస్ఎల్ ఎత్తు ఉండేటటువంటి వాటిని తెలపడానికి తెలుపు రంగు ఉపయోగిస్తారు. ఎత్తును బట్టి ఆకుపచ్చ రంగు వీటిని తెలుపుతాయి మైదానాలు. ఎత్తును బట్టి పసుపు రంగు వీటిని తెలుపుతాయి పీఠభూములు. ఎత్తును బట్టి నారింజ రంగు డాష్ ను తెలుపుతుంది. సముద్ర మట్టం నుండి 1000 నుండి 3000 ఎంఎస్ఎల్ ఎత్తును తెలపడానికి నారింజ రంగు ఉపయోగిస్తారు. ఎత్తును బట్టి తెలుపు రంగు డాష్ ను తెలుపుతుంది. సముద్ర మట్టం నుండి 7000 ఎంఎస్ఎల్ నుండి 8000 ఎంఎస్ఎల్ ఎత్తును తెలపడానికి తెలుపు రంగు ఉపయోగిస్తారు. విషయాన్ని బట్టి రంగులు. ముదురు ఆకుపచ్చ అడవులు, లేత ఆకుపచ్చ గడ్డి భూములు, పసుపు రంగు పీఠభూములు, ముదురు బూడిద పర్వతాలు, లేత బూడిద రంగు కొండలు, లేత ఎరుపు బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదులు, కాలువలు మొదలైనవి, ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు, గోధుమ వ్యవసాయానికి ఉపయోగపడే భూమి, తెలుపు రంగు ఖనిజాలు లభించే ప్రాంతాలు. ఇవన్నీ కూడా విషయాన్ని బట్టి రంగులు అన్నమాట. నలుపు రంగు సరిహద్దులను చూపడానికి ఉపయోగిస్తారు. ముదురు ఆకుపచ్చ అడవులను తెలపడానికి ఉపయోగిస్తారు. లేత ఆకుపచ్చ గడ్డి భూములను తెలపడానికి, పసుపు పీట భూములను తెలపడానికి, ముదురు బూడిద పర్వతాలు, లేత బూడిద కొండలు, లేత ఎరుపు బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదులు, కాలువలు మొదలైనవి, ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు, గోధుమ వ్యవసాయానికి ఉపయోగపడే భూమి, తెలుపు ఖనిజాలు లభించే ప్రాంతాలు, నలుపు సరిహద్దులు. విషయాన్ని బట్టి ముదురు ఆకుపచ్చ రంగు వీటిని తెలుపుతుంది అడవులు. విషయాన్ని బట్టి లేత ఆకుపచ్చ రంగు డాష్ ను తెలుపుతుంది గడ్డి భూములు. విషయాన్ని బట్టి పసుపు రంగు వీటిని తెలుపుతుంది పీఠభూములు. విషయాన్ని బట్టి ముదురు బూడిద రంగు వీటిని తెలుపుతుంది పర్వతాలు. విషయాన్ని బట్టి లేత బూడిద రంగు వీటిని తెలుపుతుంది కొండలు. విషయాన్ని బట్టి లేత ఎరుపు రంగు వీటిని తెలుపుతుంది బంజరు భూములు. విషయాన్ని బట్టి లేత నీలం రంగు వీటిని తెలుపుతుంది చెరువులు, నదులు, కాలువలు మొదలైనవి. విషయాన్ని బట్టి ముదురు నీలం రంగు డాష్ ను తెలుపుతుంది సముద్రాలు, మహాసముద్రాలు. విషయాన్ని బట్టి గోధుమ రంగు వీటిని తెలుపుతుంది వ్యవసాయానికి ఉపయోగపడే భూమి. విషయాన్ని బట్టి తెలుపు రంగు వీటిని తెలుపుతుంది ఖనిజాలు లభించే ప్రాంతాలు. విషయాన్ని బట్టి నలుపు రంగు డాష్ ను తెలుపుతుంది సరిహద్దులు. గణాంక వివరాలను పరిమాణాత్మక, గుణాత్మక విశ్లేషణలుగా, వివిధ రకాల ప్రత్యేక భావనలుగా పటంలో చూపడానికి వీటిని ఉపయోగిస్తారు. నమూనా చిత్రాలు ప్యాటర్న్స్. జనసాంద్రత, జనాభా విస్తరణను పటంలో చూపడానికి వీటిని ఉపయోగిస్తారు. నమూనా చిత్రాలు. ఉదాహరణకు ఇక్కడ కొన్ని చిత్రాలను మనం గమనించవచ్చు.
పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక పటంలో ఏదేని ఒక మూలన అమరి ఉండేది లెజెండ్. లెజెండ్లో మనము ఇలాంటి వాటిని మనము గమనించవచ్చు. అంటే పటంలో ఒక మూలన ఇలాంటి వాటిని మనం చూడవచ్చు. ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇవి తెలియజేస్తాయి. అక్షాంశాలు, రేఖాంశాలు. పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణ స్థితిని, స్థానిక కాలమును అంచనా వేయడంలో ఇవి ఉపయోగపడతాయి. అక్షాంశాలు, రేఖాంశాలు. పటంలో చూపిన అంశం లేదా వాటి ఉపయోగాన్ని బట్టి పటాలు ఎన్ని రకాలు? 3 రకాలు. అవి రాజకీయ పటాలు, పొలిటికల్ మ్యాప్స్, భౌతిక పటాలు, ఫిజికల్ మ్యాప్స్, విషయ నిర్దేశిత పటాలు, థీమాటిక్ మ్యాప్స్. ఈ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు. రాజకీయ పటాలు. ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులను డాష్ తెలియజేస్తాయి. రాజకీయ పటాలు. భారతదేశంతో భూభాగ సరిహద్దులను పంచుకునే దేశాలు, ఆయా దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్న రాష్ట్రాలు. ఆఫ్ఘనిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్. పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, అస్సాం. భూటాన్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం, పశ్చిమ బెంగాల్. మయన్మార్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్. చైనా, జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. నేపాల్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్. భారతదేశ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలో భారతదేశం డాష్ అతిపెద్ద దేశం, 7వ అతిపెద్ద దేశం. భారతదేశం ఆసియా ఖండపు డాష్ భాగంలో ఉంది, దక్షిణ భాగం. భారతదేశం మధ్య భాగం గుండా పోతున్న రేఖ కర్కట రేఖ. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాజధానులు. 28 రాష్ట్రాలు, రాజధానులు. రాష్ట్రం, రాజధాని. ఆంధ్రప్రదేశ్ అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, అస్సాం దిస్పూర్, బీహార్ పాట్నా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, గోవా పనాజీ, గుజరాత్ గాంధీనగర్, హర్యానా చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, జార్ఖండ్ రాంచీ, కర్ణాటక బెంగళూరు, కేరళ తిరువనంతపురం, మధ్యప్రదేశ్ భోపాల్, మహారాష్ట్ర ముంబై, మణిపూర్ ఇంపాల్, మేఘాలయ షిల్లాంగ్, మిజోరాం ఐజ్వాల్, నాగాలాండ్ కోహిమా, ఒడిశా భువనేశ్వర్, పంజాబ్ చండీగఢ్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం గాంగ్టక్, తమిళనాడు చెన్నై, తెలంగాణ హైదరాబాద్, త్రిపుర అగర్తలా, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, పశ్చిమ బెంగాల్ కలకత్తా. ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి రాజధానులు. కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని. అండమాన్ మరియు నికోబార్ దీవులు, పోర్ట్ బ్లేర్, చండీగఢ్, చండీగఢ్. దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ, సిల్వస్సా మరియు డామన్. లక్షద్వీప్, కవరట్టి, పుదుచ్చేరి, పాండిచ్చేరి, ఢిల్లీ, న్యూఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్ వేసవి రాజధాని, జమ్మూ శీతాకాలం రాజధాని, లడక్ లేహ్. కర్కట రేఖ అనగానేమి?
భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను కర్కట రేఖ అంటారు. కర్కట రేఖ భారతదేశంలోని ఏ రాష్ట్రాల మీదుగా వెళుతుంది? 8 రాష్ట్రాల గుండా. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గదుల వంటి అమరికను డాష్ అంటారు. గ్రిడ్. గ్లోబ్ పై ఒక ప్రదేశం యొక్క ఉనికిని దీని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. గ్రిడ్. వీటిని చదవడం ద్వారా గ్రిడ్ లోని సమాచారాన్ని పొందవచ్చు. మొదట అక్షాంశాలను, తర్వాత రేఖాంశాలను చదవడం ద్వారా. ఆంధ్రప్రదేశ్ ఉనికి 12 డిగ్రీల 37 నిమిషాల నుంచి 19 డిగ్రీల 54 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, 76 డిగ్రీల 46 నిమిషాల నుంచి 84 డిగ్రీల 46 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఏ ఖండాల గుండా భూమధ్య రేఖ ప్రయాణిస్తుంది? ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా 3 ఖండాల గుండా ప్రయాణిస్తుంది. భూమధ్య రేఖ ఎన్ని దేశాల గుండా ప్రయాణిస్తుంది? 13 దేశాల గుండా ప్రయాణిస్తుంది. పర్వత శ్రేణులు, కొండలు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్ట భూములు మొదలైన వాటిని తెలిపే పటాలు భౌతిక పటాలు. భౌతిక పటంలో ఆకుపచ్చని రంగు ఉన్న భాగాలు మైదానాలు. ఊదా రంగు వీటిని తెలియజేస్తుంది. పర్వత శిఖరాల ఉన్నతిని, అంటే 3000 MSL నుండి 7000 MSL వరకు ఉండేటటువంటి పర్వత శిఖరాల ఉన్నతిని. తెలుపు రంగు వీటిని తెలియజేస్తుంది. మంచుతో కప్పబడి ఉన్న హిమాలయ పర్వతాలను, అంటే 7000 MSL నుండి 8000 MSL వరకు ఉన్నటువంటి పర్వతాలను తెలుపు రంగులో చూపెడతారు. ఆంధ్రప్రదేశ్లోని భూస్వరూపాలు: పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు. అంటే 3 రకాలు అన్నమాట. అవి పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు. నదులు, అవి కలిసే సముద్రాలు. బ్రహ్మపుత్ర నది జన్మస్థలం కైలాసనాథ పర్వత శ్రేణి, మానస సరోవరం, షిమ్ యం డంగ్ హిమనీ నదం బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగా నది జన్మస్థలం భగీరథి, అలకనంద అనే 2 నదుల కలయిక వల్ల జన్మించింది. భగీరథి జన్మస్థలం గంగోత్రి హిమనీ నదం ఉత్తరాఖండ్లో ఉంది. అలకనంద జన్మస్థలం అలకపురి హిమనీ నదం ఉత్తరాఖండ్లో ఉంది. బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది జన్మస్థలం సహ్యాద్రి పర్వతాలు, నాసికా త్రయంబకం, బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది జన్మస్థలం సహ్యాద్రి కొండలు, మహాబలేశ్వరం, బంగాళాఖాతంలో చేరుతుంది. కావేరీ నది జన్మస్థలం కర్ణాటక కూర్గు జిల్లా బ్రహ్మగిరి కొండల్లోని తలకావేరి అనే చోట కావేరీ నది జన్మిస్తుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్నా నది జన్మస్థలం కర్ణాటక కోలార్ జిల్లా నందిదుర్గ కొండలు, బంగాళాఖాతంలో కలుస్తుంది. మహానది జన్మస్థలం ఛత్తీస్గఢ్ రాయ్పూర్ జిల్లా అమర్కంటక్ పీఠభూమి సిహావా అనే చోట జన్మిస్తుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది. నర్మదా నది జన్మస్థలం అమర్కంటక్ అరేబియా సముద్రంలో కలుస్తుంది. తపతీ నది జన్మస్థలం ముల్తాయ్ అరేబియా సముద్రంలో కలుస్తుంది. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పాటమాలజీ. సరస్సుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం లిమ్నాలజీ. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహా రేఖలు కాంటూరు రేఖలు.
ఒక ప్రదేశం యొక్క భౌతిక స్వరూపాలను గ్రఫీని తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. కాంటూర్ రేఖలు. కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రదేశం యొక్క వాలు తక్కువ, కాంటూర్ రేఖల మధ్య దూరం ఎక్కువ ఉంటే ఆ ప్రాంతం వాలు ఎక్కువ. ఏదేని ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపు పటాలు విషయ నిర్దేశిత పటాలు లేదా థీమాటిక్ మ్యాప్స్. ఉద్భిజ్జ పటాలు లేదా అడవులను తెలిపే పటాలు వీటికి ఉదాహరణలు. థీమాటిక్ మ్యాప్స్ లేదా విషయ నిర్దేశిత పటాలు. జనాభా పటాలు వీటికి ఉదాహరణ. థీమాటిక్ మ్యాప్స్ లేదా విషయ నిర్దేశిత పటాలు. నేలల పటాలు శీతోష్ణ స్థితి పటాలు కు ఉదాహరణ. థీమాటిక్ మ్యాప్స్ లేదా విషయ నిర్దేశిత పటాలకు ఉదాహరణ. సాంప్రదాయ చిహ్నాలతో నిర్దిష్ట స్థలాన్ని టోపోషీట్లుగా వివరించడానికి ఈ పటాలు తయారు చేయబడతాయి. థీమాటిక్ మ్యాప్స్ లేదా విషయ నిర్దేశిత పటాలను. వీటి సహాయంతో జనాభా వివరాలను, ఖనిజ వనరులను, వలసలు వంటి గణాంక వివరాలను తెలియజేయవచ్చు. థీమాటిక్ మ్యాప్స్ లేదా విషయ నిర్దేశిత పటాల. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ఏది? కృష్ణా జిల్లా 518 జనసాంద్రతను కలిగి ఉంది. జనగణన 2011 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన రెండవ జిల్లా ఏది? పశ్చిమ గోదావరి 470 జనసాంద్రత ఉంది. జనగణన 2011 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప జనసాంద్రత ఉన్న జిల్లా వైఎస్ఆర్ కడప. 2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి జిల్లాల వారీగా ఇక్కడ మనం చూడవచ్చు. శ్రీకాకుళం 463, విజయనగరం 359, విశాఖపట్నం 384, తూర్పు గోదావరి 413, పశ్చిమ గోదావరి 470, కృష్ణ 518, గుంటూరు 429, ప్రకాశం 193, ఎస్పిఎస్ నెల్లూరు 227, వైఎస్ఆర్ కడప 188, చిత్తూరు 275, కర్నూలు 230, అనంతపురం 213. ఈ పటాలు భూ ఉన్నతి, భౌతిక స్వరూపం, వ్యవసాయ భూములు, నేలలు, నదులు, జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి. టోపోగ్రాఫిక్ పటాలు. వివిధ రాజవంశాలకు చెందిన రాజ్య విస్తృతి, శాసనాలు, వాస్తు, శిల్పకళ, వాణిజ్య సంబంధ అంశాలను చూపు పటాలు చారిత్రక పటాలు. ప్రక్షేపణం అనగా గోళాకారంగా ఉన్న భూమిపై ఖండాలు, ప్రదేశాలను వాటి ఆకారం, దిశలను సమతల ఉపరితలంపై సవరించి చూపడం. పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు గెరార్డస్ మెర్కేటర్. ఇతను డచ్ కార్టోగ్రాఫర్. కార్టోగ్రాఫర్ అనగా పటాలను తయారు చేసేవారు. టోపోషీట్స్ అనగా ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాల విషయంతో కూడిన పటాలు. సాంప్రదాయ చిహ్నాలు అనగా భూమిపై వాస్తవ అంశాలను పటంలో చూపే చిహ్నాలు. వోయేజ్ అనగా సముద్రయానం. ఈడిక్ట్స్ అనగా శాసనాలు.
భారతదేశం పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల మధ్య. నదుల ఉనికి ఆధారంగా భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. బ్రహ్మపుత్ర నది. ఎందుకంటే కృష్ణా నది, పెన్నా నది, కావేరి అనేటివి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి నదులు. బ్రహ్మపుత్ర నది ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి నది. ఈడ ఉనికిని బట్టి అన్నాడు కాబట్టి బ్రహ్మపుత్ర నది ఉత్తర భారతదేశంలో ఉంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది. గమనించగలరు.